అవన్నీ వద్దనుకుంటే మనం ఇచ్చిన ల్యాండ్ని ఈ మస్జిద్ దగ్గర కానివ్వండి, చర్చిల దగ్గర కానీ మళ్ళీ రిటర్న్ తీసుకునే హక్కు ఉన్నది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి. ఓకే, అంటే ఇప్పుడు ఏదైతే కొత్త చట్టం చేశారో ఈ చట్టము మళ్ళీ తిరిగి మనకు హక్కులు కల్పిస్తుందంట. అన్నీ కల్పిస్తుంది. ఇంకోటి మొన్నటిదాకా ఏముందంటే ఆ వ్యక్తి, కొంతమంది ముస్లిం వ్యక్తులు పోతారు, 100 ఎకరాల భూమి ఉందనుకోండి, దానికి వక్ఫ్ అని ఒక రాస్తున్నారు, పెద్దగా రాసేస్తే ఇది వక్ఫ్ బోర్డు అయిపోయింది, మీరు బయటికి పోయండి అని చెప్తున్నారు. ఇప్పుడు అట్లాంటివన్నీ ఏం జరగవు. దానికి ఇంతకుముందు అది మనం మనదని సాధించుకోవాలంటే ఆ మైనార్టీస్ ముస్లిమ్స్ది ఒక కోర్టు ఉంది, వక్ఫ్ బోర్డు కోర్టు ఒకటి పెట్టింది. ఎవరు 2013లో కాంగ్రెస్ పార్టీ పెట్టింది, సోనియా గాంధీ గారు పెట్టారు. అది మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ భూమే వాళ్ళు తీసుకున్నారనుకోండి, మీరు నా భూమి అని చెప్పుకోవడానికి ఇక్కడ మన కోర్టుకు రాకూడదు. ఆ ముస్లిమ్స్ ఏదైతే పెట్టారో మైనార్టీ కోర్టు, వక్ఫ్ బోర్డు కోర్టు అని, దాంట్లోకి పోయి మనం అన్ని మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని అక్కడ చూపించి, అక్కడ జడ్జు తర్వాత అడ్వకేట్స్